ఆమోస్ గ్రంథము ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. 7 నుంచి 9 వరకు. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయు వార్లారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశిర నక్షత్రమును సృజించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారజేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనం తెప్పింపగా దుర్గములు పాడగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ మరి దేవుని భయము లేకుండా మరి న్యాయమును అన్యాయములకు మార్చి నీతిని నేలను పడదోస్తూ జీవించు వారికి దేవుడు కఠినమైనటువంటి మాటలు సెలవిస్తున్నాడు. మరి దైవ భయం లేకుండా మరి అన్యాయమైన క్రియలు చేస్తూ న్యాయాన్ని అన్యాయానికి మారుస్తూ మరి నీతిగా జీవించక నీతిని విరోధంగా జీవించు వారితో దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎటువంటి వాడంట? ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశిర నక్షత్రం సృజించిన వాడు. హల్లెలూయా. మరి మనుషులు అనుకుంటున్నటువంటి ఈ నక్షత్రములు, మరి చాలా మంది నక్షత్రాలు చూసి జోషాలు చెప్తుంటారు, జ్యోతిష్కాలు చెప్తుంటారు. దేవుడు అంటున్నాడు, ఈ నక్షత్రాలు సృజించిన వాడిని నేను, ఈ నక్షత్రాలు ఏర్పరిచిన దేవుడిని నేను. మనుషులు అజ్ఞానంతో నక్షత్రాలు చూసి జోషాలు చూసుకుంటుంటారు. నేను వీటిని సృజించిన వాటిని వాటి స్థానంలో నిలబెట్టిన దేవుడని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, ఆయన పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. ఏ మనిషి కూడా మరి వాని యొక్క జోష్యముల ద్వారానో ఇకన ఏదైనా లోక సంబంధమైన క్రియల ద్వారానో చీకటిని ఉదయంగా మార్చలేడు. అలాగే ఉదయమును రాత్రిగా మార్చలేడు. అది ఎవరి చేతిలో ఉంది? దాన్ని సృజించిన దేవుని చేతిలో ఉంది. ఆ సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, నేను సమస్తాన్ని సృజించాను, సమస్తంపై అధికారము కలిగిన వాడిని. ఆయన సముద్ర జలాలను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపార చేయవాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎటువంటి వాడంటే సముద్ర జలాలని భూమి మీద పారింపజేసేవాడు. ఎందుకంటే అన్యాయం ఎప్పుడైతే పెరుగుతుందో, మనం ఈ మధ్య ఎక్కువగా సునామీ అనే పేరుని వింటూ ఉంటాం. మరి ఎక్కడ సముద్రంలో భూకంపం వచ్చినా సునామీలు వస్తున్నాయి. ఈ సునామీలని ఏర్పాటు చేసేవాడు కూడా దేవుడే. మనకు అనిపించవచ్చు, దేవుడు ఇంత కఠినమైన వాడా, మరి మనుషులను చంపేవాడా అని. దేవుడు అన్యాయాన్ని ఎదిరించేవాడు. దైవ భయము లేక మనుషులు చేసే ప్రతి క్రియకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది 9వ వచనంలో, ఆయన పేరు యెహోవా. ఆయనే యెహోవా అంటే అర్థం ఏంటంటే సదాకాలము జీవించే దేవుడు. హల్లెలూయా. ఆయనలోనే ఊపిరి ఉంది. సమస్త సృష్టిని ఆయన సృష్టించిన దేవుడు. ఆయన పేరు యెహోవా. ఆయన బలాఢ్యుల మీదకి నాశనం తెప్పింపగా దుర్గములు పాడగును అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన దేవుని మనం ఎప్పుడు ఆధారపడి ఆయన మీదనే మనము విశ్వాసం ఉంచి జీవించాల్సిన వారమై ఉన్నాం. మనుషులు అనేకులు ఈ దినాల్లో లోక సంబంధమైన వాటి మీద శ్రద్ధ పెడుతున్నారు, లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. ముఖ్యంగా మరి లోకపరమైనటువంటి ఆచారాలు పద్ధతులను వెంబడించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథము
47వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. ఇక్కడ చెప్తున్నాడు, ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికంగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిచాచ తంత్రములను నీవు ఆధారము చేసుకునినను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. కాబట్టి దేవుడు ఎందుకు అపాయములను పంపిస్తాడు? దేవుడు ఎందుకు మనిషి మీద ప్రేమ కాక శిక్షను కూడా పంపుతాడు అంటే, దేవుని వాక్యం చెప్తుంది, అధికంగా శకునాలు చూడడం, ప్రతిదానికి ఈ రోజు మంచిది కాదు, లేదా ఈ సమయం మంచిది కాదు, లేదా వేరే దగ్గర వెళ్ళి మనము శకునాలు చూద్దాం. దేవుడు అంటున్నాడు, అధికంగా నువ్వు శకునాలు చూస్తే అధికమైన కర్ణ పిచాచ తంత్రములు ఆధారముగా చేసుకుంటూ ఉన్నట్లయితే, అధికముగా మరి మంత్రాలు తంత్రాలంటూ శాపకరమైనటువంటి వాటిని నువ్వు ఆధారం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, అపాయము సంపూర్తిగా నీ మీదకి వస్తుంది. కొంచెం కాదంట, సంపూర్ణమైన అపాయం, పరిపూర్ణమైనటువంటి అపాయము నీ మీదకి వచ్చును అని చెప్తుంది. మరి ఈ దినాల్లో ఎంతమంది ఇటువంటి నిజ దేవుణ్ణి ఎరుగక అజ్ఞానమైనటువంటి జీవితాలు జీవిస్తూ మరి ఇటువంటి జోష్యములను, ఇటువంటి వ్యర్థమైనటువంటి మంత్రాలు తంత్రాలను విశ్వసిస్తున్నారు. దేవుడు ఎంతో ఓర్పు కలిగి ఎంతో కాలముగా వారిని మార్పు నొందాలని ఎదురు చూస్తూ ఉంటాడు. వారికి మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మానవుడు మారినప్పుడు, మార్పు నొందనప్పుడు దేవుడు ఆ అపాయములను సంపూర్తిగా మనుషుల మీద తీసుకొస్తానంటున్నాడు. మరి 11వ వచనం చెప్తుంది, దాంట్లోనే 47:11లో, కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు. ఆ కీడు నీ మీద పడును, నీవు దానిని నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికంగా వస్తుందంట. కాబట్టి చూడండి, దేవుడు ఒకటి తీర్పు తీరుస్తున్నాడంటే ఎటువంటి మంత్రాలు పనిచేయవు, ఏ విధంగా కూడా దాన్ని ఆపలేము. అందుకే చూడండి, మనం దేవుని వాక్యం సింపుల్ గా చెప్తుంది ఏమని, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. కాబట్టి దేవుని భయం లేకుండా అన్యాయపు పనులు, అక్రమ పనులు చేసేవాళ్ళు, అవే వారి నాశనాన్ని తీసుకొస్తాయి, అవే వారి అంతాన్ని తీసుకొస్తాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులై ఉండి ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. గలతీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది, గలతీ 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం చదివితే ఇక్కడ అంటాడు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల వైపు మరలా తిరుగునేలా, మునపటి వలె వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు అంటున్నారు. కాబట్టి ఒక కాలంలో క్రీస్తుని ఎరగని వారముగా, దైవ భయం లేకుండా లోకంలో ప్రతిదానికి భయపడుతూ మనం జీవించాం, బ్రతికాం. కానీ ఇప్పుడు దేవుని ఎరిగాం, దేవుడే నిన్ను ఎరిగాడు, ప్రభువే నిన్ను తన సొంత రక్షకుడుగా ఆయన తన సొంత రక్షకుడుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాడు. మరి అటువంటి రక్షణ అనుభవాన్ని మనం అనుభవించిన తర్వాత, నిజ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, మరలా పాత జీవితానికి ఎవరో చెప్పారని చెప్పి, కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారు ఎవరో మాకు విరోధంగా ఏదో కీడ్ చేశారంట, దానివల్లే మా ఇంట్లో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, లేదు ఇంకొకరు ఎవరో చెప్పారు కాబట్టి మేము శకునాలు చూస్తుంటాము. దేవుడు అంటున్నాడు, మీరు
దేవుని యొద్దకు వచ్చిన వారైతే దేవునితో నడవండి, లోకంలో ఉన్న వాళ్ళైతే లోకంతో నడవండి అంటాడు దేవుడు. మీరు దేవుని బిడ్డలుగా ఉంటూ నిష్ప్రయోజనమైన వాటికి మళ్ళా దాసులు ఎందుకు అవుతారు? మీరు మళ్ళా మంచి దినము, చెడు దినము, మాసాలు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు ఆచరిస్తున్నారు? వాటి వల్ల ఏమొస్తుందంట? అపాయము అకస్మాత్తుగా వస్తుందంట. ఇవన్నీ చూసి ఇటువంటివన్నీ కూడా వెంబడిస్తూ పాస్టర్ గారికి చెప్పకుండా చేయాల్సినవన్నీ చేసేసి మరి ఆ తర్వాత ఏంటంటే అయ్యా మా జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది? దాని వెనకాల ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి సమస్య వెనక సాతానుడికి మనం ఎక్కడో అవకాశం ఇచ్చి ఉంటాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు అపవాదికి అవకాశం ఇవ్వద్దు. అపవాదికి మీరు అవకాశం ఇచ్చే విధంగా జీవించద్దండి. ప్రతి విషయంలో దేవుని భయం కలిగి మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రభు యొక్క కంచె కాపుదల మనకు ఎప్పుడు తోడై ఉంటుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. 4-5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏది నిషేధింపదగింది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో సమస్తమును పవిత్రపరచగలిగినటువంటి అపారమైన శక్తి దేనిలో ఉందంటే దేవుని వాక్యంలో ఉంది. శకునాల్లో లేదు, మంత్రాల్లో లేదు, జ్యోతిష్కుల యొద్ద లేదు. దేంట్లో ఉంది? దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన ప్రతిదీ మనకు పవిత్రపరచబడి ఆశీర్వాదంగా మారుతుందంట. దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. హల్లెలూయా. మరి అది ఇప్పుడు చెడుగా ఎట్లా మారుతుందంటే, మనం ఏదైతే చెడు అని అనుకుంటామో, దీనివల్ల నాకు చెడు కలుగుతుంది ఊహిస్తామో, మన ఊహే మనకు అపాయంగా మారుతుంది. మనం ఎప్పుడైతే లోకానుసారమైన వ్యక్తుల యొక్క మాటలను ఎక్కువగా నమ్ముతామో, ఇతరులు చెప్పిన మాటలను అధికంగా నమ్మడం, దేవుని వాక్యం కంటే వారి మాటలు వేద వాక్కుల వలె ఎప్పుడైతే నమ్ముతూ ఉంటారో, ఆ మాటలపై ఉన్నటువంటి ఆ విశ్వాసం ఉంచేసారా, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగింప చేయడం వల్ల అనవసరమైనటువంటి అపాయాలు కొని తెచ్చుకుంటుంటారు. దేవుని వాక్యము సమస్తాన్ని పరిశుద్ధపరచగలదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ 7:25 వచనం మనం చదువుదాం. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నిరంతరము జీవించుచున్నటువంటి ప్రభు అయిన యేసు యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన నిజంగా నువ్వు ఆశ్రయించువాడు అయితే, ఆయన ఏం చేస్తాడంట? నిరంతరము నిన్ను రక్షిస్తాడంట. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబమును సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. దేవునికి విరోధమైనటువంటి పనులు చేసినప్పుడు సంపూర్ణమైన అపాయము. నువ్వు దేవుని విశ్వాసం ఉంచి, నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి, ఆయన వాక్యాన్ని నమ్మి, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన కాపుదల. దేవుడు అంటాడు, నీ ముందు ఆశీర్వాదము, శాపము రెండు నీ ముందు పెడుతున్నాను. ఎందుకు చేసుకోవాల్సింది నువ్వే. ఏది నీకు కావాలి? నీకు ఆశీర్వాదం కావాలంటే యేసయ్యందు విశ్వాసం, యేసుపై ఆధారపడి నీ జీవితం ప్రతి పరిస్థితిలో నువ్వు, దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, మనుషులు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని మాట్లాడుతున్నా, నాకు విరోధంగా దూషిస్తున్నా, నాకు విరోధంగా వారి శాపగ్రస్తముగా శపిస్తున్నా, మరి వాళ్ళు లోకపరమైన ఆచారాలను పాటించండి అని చెప్తున్నా, నేను
నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నానని నిజంగా దేవుని మీద ఆధారపడితే మనకు ఆశీర్వాదం జీవం లేదు. మనము చిన్న చిన్న వాటికే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ ఈ పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టి నేను కూడా అదే పద్ధతుల్లో పాటిస్తాను అని వెళ్ళినప్పుడు సంపూర్ణమైనటువంటి అపాయం పొంచి ఉంటుందంట. సంపూర్ణమైన అపాయం మన మీదకు వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మొట్టమొదటగా అన్యాయమును మనం చేయకూడదు. మన జీవితంలో ప్రతి దినము చేయవలసిన కార్యాలు న్యాయమైగా మనం చేసేవారిగా ఉండాలి. న్యాయమైన క్రియలు మనం చేయాలి. దేవుడు అన్యాయస్తుడు కాదంటాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం రక్షణ పొందుకున్న తర్వాత మనం చేసే ఏ పనిలో ఉన్నా కూడా న్యాయం అనేది ఉండాలి. అన్యాయంగా మనం చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం నా మీదకు రాలేదే అంటే దేవుడు మనము అన్యాయం చేసినా న్యాయం చేసినా రెండు ఆయన చూస్తాడు. అందుకే సామెతల గ్రంథములో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనం దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ 24-25లో న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును అంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఏది చేసినా న్యాయంగానే నేను దేవుని దృష్టికి న్యాయంగా జీవించాలి అని న్యాయమైనటువంటి తీర్పు, న్యాయమైన క్రియ నువ్వు చేస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా నీకు మేలే కలుగుతుంది. ఖచ్చితంగా నీకు మేలే కలుగుతుంది. క్షేమకరమైన దీవెన. హల్లెలూయా. అంటే నీకు నీ కుటుంబమునకు ప్రతి పరిస్థితుల్లో దేవుడు క్షేమాన్నిస్తూ దీవిస్తాడంట. హల్లెలూయా. అట్టి న్యాయముగా జీవించే వారి మీదకి అటువంటి ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అన్యాయంగా జీవించే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయము 33వ వచనం మనం చదువుదాం. 3:33 భక్తిహీనుల ఇంటి మీదకి శాపము వచ్చును. చూసారా? దేవుని భయం లేకుండా ఇంకా మరి జ్యోతిష్కాలు, జోష్యాలు, శకునాలు, సంవత్సరాలు, దినాలు, వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు చెప్పారు, దిష్టిలు. దేవుడు అంటున్నాడు భక్తిహీనుడిగా, దేవుని భయం లేకుండా భక్తిహీనులుగా మనం పైకి భక్తి కలిగి జీవిస్తుంటే అటువంటి ఇంటి మీదకి దేవుడు ఆశీర్వాదం వస్తుందని చెప్పడం లేదు. ఏమొస్తుందంట? శాపం ఖచ్చితంగా వస్తుంది. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అంటే నువ్వు న్యాయం కలిగి జీవిస్తున్నావా? న్యాయం కలిగి మీరు మీ కుటుంబము దేవుని భయం కలిగి జీవిస్తున్నారా? అట్టి ఇంటిని దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుల నివాసంలో ఆయన ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. నీతిమంతులు అంటే ఎవరు? యేసు రక్తముతో కడగబడి ప్రతి పాపము నుంచి నేను విడుదల పొందుకొని ఉన్నానని నమ్మి విశ్వాసంతో ఇక పాపము చేయక పరిశుద్ధంగా జీవించుటకు ప్రతి క్షణం ప్రయాసపడే వాళ్ళు నీతిమంతులు. ప్రతి క్షణం ప్రయాసపడతారు వాళ్ళు. పాపం నుంచి నేను విడుదల పొందుకున్నానయ్యా, ఇక నేను పాపం జోలికి వెళ్ళను, యేసు రక్తంతో కడగబడిన నీతిమంతులు నేను అంటూ మరి అనుదినం అనుక్షణం పరిశుద్ధంగా జీవించుటకు తమని తాము దేవునికి అర్పించుకునేవాళ్ళు. హల్లెలూయా. అట్టి జీవితం జీవించే వాళ్ళ ఇంటిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మరి దేవుని భయం లేకుండా మనం ఇష్టానుసారంగా జీవించడం వలన చాలాసార్లు శాపము, శ్రమలు మరి వారి కుటుంబాల మీదకి వస్తాయి. దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం నుంచి మనము చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచున్నది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి తాను వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును.
అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అంటున్నాడంట. చూడండి, దేవుని భయం లేకుండా దుష్టులుగా ఉంటున్న వాళ్ళంట వాక్యం చెప్తుంది ఇక్కడ, వారు రక్షణ పొందుకున్న తర్వాత అంతకాలం వారిని కంట్రోల్ చేసినటువంటి అపవిత్రాత్మ ఉందే, అది వారి విడిచి వెళ్ళిపోద్దంట రక్షణ పొందుకున్న తర్వాత, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత. కానీ వెళ్ళిపోయినటువంటి ఈ అపవిత్ర క్రియలు, అపవిత్రాత్మ మరలా ఏం చేస్తుంది, మరలా అతన్ని వెతుక్కొని వస్తుందంట. అక్కడ ఇక్కడ తిరుగుతూ మరలా వెతుక్కొని వచ్చి ఆ ఇంటిలో అనగా తన హృదయంలో ఎవ్వరు లేక ఊడ్చి అమర్చి ఉండుట. అంటే ఏంటంటే, రక్షణ పొందుకున్న తర్వాత హృదయంలో యేసయ్యని చేర్చుకోకుండా హృదయంలో లోకాన్ని ఖాళీగా పెట్టుకొని లోకాన్ని చేర్చుకుంటుంటే, మరి ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థలం, అందుకే దేవుడు హృదయం అనే తలుపును తట్టాడంట, నీ హృదయం నన్ను చేర్చుకో అని. అట చేర్చుకోకుండా ఖాళీగా ఊడ్చి అమర్చి ఉండడం చూస్తే అది వెళ్ళి ఇంకొక 7 అపవిత్ర ఆత్మలు తీసుకొచ్చి మరి ఇంకా అపవిత్ర క్రియలు చేయిస్తుంది. కొంతమంది అలాగే చూడండి, రక్షణ పొందిన తరువాత తిరిగి పాపంలో పడిపోతుంటారు, తిరిగి లోకంలో పడిపోతుంటారు. వారి జీవితము మొదటి కంటే ఇంకా ఘోరంగా తయారవుతుంటది. కారణం ఏంటంటే, హృదయములో యేసు లేడు, హృదయములో లోకం ఉంటుంది, హృదయం ఖాళీగా పెట్టుకొని ఉంటారు. నీ హృదయాన్ని యేసయ్యకు అర్పించినప్పుడే ఇంక ఏ దుష్టుడు మన హృదయంలో ప్రవేశించలేడు, మన ఇంటిలో ప్రవేశించలేడు. నీ ఇంటిలో యేసు ఉండాలి, నీ హృదయములో యేసు ఉండాలి. హల్లెలూయా. అట కాకుండా మనము ఎట్టి దుష్టునికి మనం అవకాశం ఇచ్చినా కూడా ఆ దుష్టుడు మనలో చేరి లేనిపోని సమస్యను సృష్టిస్తాడు. నీలో యేసు ఉన్నాడు అంటే నువ్వు ఎంత భయంకరమైన విగ్రహ ప్రాంతాలు నువ్వు ఉన్నా కూడా ఆ స్థలంలో యేసుని కాపాడగలడు, ఆ ప్రాంతంలో యేసుని రక్షించగలడు. ఎటువంటి అన్యుల మధ్యలో నువ్వు వెళ్తున్నా కూడా, ఎటువంటి అన్యుల మధ్యలో నువ్వు సంచరిస్తున్నా కూడా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని దేవుని వాక్యం చెప్తాడు. కాబట్టి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా కాపాడడానికి సమర్థుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి పరిశుద్ధులు అనేక మంది అన్యుల మధ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు అద్భుతంగా నడిపించాడు. దానియేలు అన్యుల మధ్యలో ఉన్నాడు. ఆ దేశం అన్యుల దేశం, వారు అన్య మతాలను అనుసరించేవాళ్ళు. వారి మధ్యలో దానియేలు అతి పరిశుద్ధంగా జీవించాడు, పరలోక దర్శనాలు పొందుకోగలిగాడు. యోసేపు అన్యుల మధ్యలో జీవించి అతను ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో యేసు ఉన్నాడు. వాళ్ళ హృదయాలు లోక ఆచారాల వైపు వెళ్ళడం లేదు, లోక మనుషులు వెంబడించే పద్ధతులు వాళ్ళు ఫాలో చేయడం లేదు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఖాళీగా పెట్టుకున్నావా? ఎవరైనా నా ఇంట్లోకి రావచ్చు, ఎవరైనా నా హృదయంలోకి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అని. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తాయి? 7 అపవిత్ర ఆత్మలు ప్రవేశిస్తాయంట, మన జీవితాన్ని అనవసరంగా సర్వనాశనం చేస్తాయంట. బంధకాల్లో, శాపములో ఇరుక్కోబెట్టేసేస్తాయి. మన పరిస్థితి ఏంటి? నీ హృదయంలో యేసు ఉండాలంటే ఈరోజు ఏం చేయాలి? దేవునికి మన జీవితాన్ని అప్పగించాలి. యేసయ్యా నా హృదయంలోనికి రమ్మని చెప్పాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి, ఈరోజు నా హృదయంలో యేసుకు మట్టికే స్థానమయ్యా, నా గృహంలో యేసుకు మట్టికే స్థానమయ్యా అంటూ నీ జీవితాన్ని జక్కయ్య వలె యేసయ్యకి అప్పగించినట్లయితే, మరి మరియా వలె యేసయ్యకి అప్పగించుకున్నట్లయితే, యేసయ్య నీ జీవితంలో ప్రవేశిస్తాడు, మీ కుటుంబంలో ప్రవేశిస్తాడు. ఎటువంటి శాపములో, ఎటువంటి మంత్రాలు, తంత్రాలు, శకునాలు ఇక పని చేయవుగా యేసయ్య మన జీవితంలో ప్రవేశించాడు. సమస్తముపై అధికారం కలిగిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాచి కాపాడడానికి ఆయన సమర్థుడు. కానీ ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వనంత కాలము ఆయన నీ జీవితంలో ప్రవేశించి కార్యం చేయడు. అపవిత్రాత్మలకు మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఖాళీగా పెట్టుకుంటే అవే లోపల దొరుకుతాయి.
కానీ దేవుడు మటుకు ఆయన చాలా పద్ధతి కలిగిన వాడు. ఆయన అడుగుతాడు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, రక్తం గార్చాను, నా సమస్తాన్ని ఇచ్చాను, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ జీవితాన్ని నాకు అప్పగించు, నీ కుటుంబంలోనికి నన్ను ప్రవేశింపచేయి, నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను. చాయిస్ ఈస్ యువర్స్. నీ చేతిలో ఉంది అవకాశం. కావాలా వద్దా? వద్దు అనుకున్నప్పుడు మనకేమవుతుందంట? అపాయము. కావాలనుకున్నప్పుడు ఆశీర్వాదం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు రాజ్యానికి వందనాలయ్యా. అనేక సార్లు నైనా తండ్రి, దేవుని బిడ్డలై ఉండి కూడా శకునములను, నైనా మరి జ్యోతిష్కాలను, లోక సంబంధమైనటువంటి మనుషుల క్రియలను వెంబడించడం ద్వారా ఆయన లేనిపోని సమస్యలు, శాపములు కొని తెచ్చుకుంటున్నారు తండ్రి. దేవుని బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, జ్ఞానోదయం దయచేయండి. అయినా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నేను, నా కుటుంబము ఎల్లప్పుడూ ఆయన రక్షణలో, కాపుదలలో మేము ఉంటామనే గ్రహింపు దయచేయండి. అట్టి జ్ఞానం కలిగిన వారిగా ప్రభు వెంట నడిచే అనుభవంలో అయినా నడుస్తూ ఉండగా ప్రతి ఆశీర్వాదంతో నీ బిడ్డలు మీరు నింపమని, దీవించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.